నమస్తే రావు స్టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. ఎంజీ రావు గారు నమస్తే. ఢిల్లీ బ్లాస్ట్ ఖచ్చితంగా ఉగ్ర దాడి అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి, కానీ ఇంకా విచారణ కొనసాగుతోంది. ఢిల్లీ బాంబు దాడి వెనుక పాక్ తీవ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ఉందని చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇది నిరూపితమైతే మోదీ యాక్షన్ ఏ రకంగా ఉండబోతోంది? పహల్గామ్ దాడి తర్వాత మనం చూసాం ఉగ్ర శిబిరాలపై స్ట్రైక్స్, ఇప్పుడు మళ్ళీ ఉగ్ర శిబిరాలపై స్ట్రైక్స్ ఉండబోతూ ఉన్నాయా? ఎస్ అండి. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నిన్న భూటాన్ దింపు నుండి, అంటే భూటాన్ రాజధాని దింపు నుండి మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, ఆయన ఎప్పుడు సహజంగా ఏంటంటే న్యాచురల్లీ హిందీలో మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఇంగ్లీష్లో ప్రసంగించడం జరిగింది. ఈ ఏప్రిల్ 22 పహల్గామ్ దాడి అనంతరం ఆయన బీహార్లో ఆయన ఇంగ్లీష్లోనే మాట్లాడారు. మళ్ళా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రపంచానికి ఆయన మెసేజ్ ఇస్తున్నారు, భారతదేశాన్ని మెసేజ్. అంటే ఇంకొక తీవ్రవాది స్థావరాలపై ఇంకొక దాడి భారతదేశం తప్పనిసరిగా చేస్తుంది అని ఇక్కడ అర్థమైపోతుంది. అప్పుడు పహల్గామ్ దాడి వెనకాల లష్కర్ ఈ తోయిబా, అంటే లాహోర్ దగ్గరున్న మురిద్కే కేంద్రంగా పనిచేసే లష్కర్ ఈ తోయిబా హఫీజ్ సయ్యద్ ప్రధాన పాత్ర పోషించాడు. కాబట్టి ఆపరేషన్ సింధూర్లో మే 7వ తారీఖున మన మిసైల్స్, మన ఎయిర్ ఫోర్స్ వెళ్ళి వాళ్ళని అటాక్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ వెనకాల ఏది చాందినీ చౌక్ దగ్గర రెడ్ ఫోర్ట్ దగ్గర పేలిన బాంబు దాడిలో 12 మంది చనిపోవడం, డజన్ల కొద్దీ ఇంజూర్డ్ అవ్వడం జరిగింది. వీళ్ళ వెనకాల, ఈ దాడి వెనకాల మనకి పూర్తిగా ఎవరు ఉన్నారు అంటే జైష్ ఈ మహమ్మద్ అజహర్ మహమ్మద్. వీడిని మనం ఢిల్లీ అంటే కాందహార్ ఎయిర్పోర్ట్ సమయంలో ఇండియా జైల్లోంచి వదిలాం. ఈ మసూద్ అజహర్ చాలా డేంజరస్ పర్సన్. ఇండియన్ పార్లమెంటరీ అటాక్ మీద, జమ్మూ అండ్ కాశ్మీర్ పార్లమెంట్ అటాక్ మీద, ముంబై బాంబు దాడుల వెనకాల ఈ మసూద్ అజహర్ ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ వెనకాల ఉన్నాడు జైష్ ఈ మహమ్మద్ అని తెలుస్తుంది. ఈ జైష్ ఈ మహమ్మద్ హెడ్ క్వార్టర్ ఎక్కడుంటుందంటే బహవల్పూర్, అంటే పంజాబ్ ప్రావిన్స్లోనే బహవల్పూర్ దగ్గర ఉంటుంది పాకిస్తాన్లో. ఇది ఆపరేషన్ సింధూర్ మే 7వ తారీఖున దాని మీద కూడా అటాక్ చేసాం, ఈ బహవల్పూర్ మీద, ఏది జైష్ ఈ మహమ్మద్ హెడ్ క్వార్టర్ మీద. అదే సమయంలో జైష్ ఈ మహమ్మద్ మసూద్ అజహర్ ఫ్యామిలీ మెంబర్స్ 10 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళ మేనల్లుళ్ళు, అల్లుళ్ళు వాళ్ళందరూ చనిపోవడం జరిగింది. చనిపోయిన వాళ్ళ హస్బెండ్, అంటే వాళ్ళ వైఫ్ నుండి వాళ్ళ బామ్మర్ది చనిపోతే ఆ వైఫ్ ద్వారా ఒక ఉమెన్ వింగ్ ఇప్పుడు పెట్టారు. ఆవిడ ఆన్లైన్ క్లాసులు తీసుకుని ఈ ఫరీదాబాద్లో ఆల్ ఫలాహ్ యూనివర్సిటీ నుంచి వీళ్ళ నుంచి ఒక ఫాలోవర్స్ని గ్యాదర్ చేసి రెచ్చగొట్టి ఈ దాడి వెనకాల ఉన్నారు. ఈ లింక్స్ అక్కడికి వెళుతున్నాయి. జైష్ ఈ మహమ్మద్ అనేది పూర్తి ప్రధాన బాధ్యత వహిస్తుంది, కానీ వాళ్ళు ప్రకటించడంలే, ఎందుకంటే భయపడతారు. ఒకప్పుడు భయపడలేదు, ఇది మేమే దాడి చేపించాం, ఈ దాడికి కారకులం మేమే అని ప్రకటించేవారు. ఇప్పుడు ఎవ్వరూ కూడా అలా ప్రకటించే ధైర్యం మోడీ ఉండగా చేయడం లేదు. కానీ మోడీ ఒకటే చెప్తున్నారు, వెంటాడి ఇండియా వాళ్ళని వేటాడుతుంది, ఏ కలుగుల్లోనా తీసుకొస్తుందని మోడీ గారు చెప్తున్నారు, రాజ్నాథ్ సింగ్ గారు చెప్తున్నారు. ఇప్పుడు భారతదేశం ఏం చేయబోతుంది అంటే, మే 7వ తారీఖున ఆపరేషన్ సింధూర్ ప్రారంభించి ఈ పాకిస్తాన్లో ఉన్న సుమారు 9 టెర్రరిస్ట్ క్యాంపులు మనం అటాక్ చేసినట్టు ఇప్పుడు బహవల్పూర్ మీద అటాక్ చేయబోతున్నామా అంటే, నా అభిప్రాయం ప్రకారం భారతదేశం పాకిస్తాన్ మీద దాడి చెయ్యకపోవచ్చు, కానీ బహవల్పూర్లో ఉన్న జైష్ ఈ మహమ్మద్ హెడ్ క్వార్టర్ మళ్ళా పునరుద్ధరణ చేశారు మే 7 ఆపరేషన్ సింధూర్ అటాక్ తర్వాత. ఇప్పుడు దాని మీద భారతదేశం మళ్ళా దాడి చేసే అవకాశం ఉంది, సర్జికల్ స్ట్రైక్ చేసే అవకాశం పూర్తిగా ఉందన్నది మనకు తెలుస్తుంది. మరి ఎలా అటాక్ చేయబోతుంది అంటే, ఈసారి బ్రహ్మోస్ మిసైల్ కాదండి, ఎయిర్ ఫోర్స్ రఫేల్స్ ఉపయోగించాం, మిరేజ్ 2000 ఫైటర్స్ను ఉపయోగించాం, సుఖోయ్ 30 MKI ఫైటర్స్ను ఉపయోగించాం, తేజస్ ఉపయోగించాం. మరి ఏది ఉపయోగిస్తుందంటే, భారత అమ్ముల పొదిలో ప్రపంచంలోనే అతి భీకరమైన హైలీ డెడ్లీ వెపన్ ఒకటి చేరింది. అదే అగ్ని 5 బంకర్ బరస్ట్ మిసైల్ అండి. ఈ బంకర్ బరస్ట్ ఏంటంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన బంకర్ బరస్ట్ వేయడానికి B-1 ఫైటర్స్ని తీసుకొస్తుంది, ఇరాన్ మీద అటాక్ చేసింది. కానీ భారతదేశం అమెరికాలో ఉన్న బంకర్ బరస్ట్ బాంబుకి రష్యాలో ఉన్న ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అంటారు, అమెరికాలో ఉన్న దాన్ని మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అంటారు. ఈ బాంబులతో సమానంగా 8 టన్నుల కన్వెన్షనల్ వెపన్ని బంకర్ బరస్ట్ బాంబులో పెట్టి మనం అగ్ని 5 ద్వారా మిసైల్ ద్వారా ప్రయోగిస్తే
ఎక్కడి నుంచి ప్రయోగించవచ్చో తెలుసండి. పాకిస్తాన్ బోర్డర్ నుంచి మిసైల్ ప్రయోగించవలసిన అవసరం లేదు. ఎందుకంటే 5,000 నుంచి 8,000 కిలోమీటర్ల రేంజ్, అంటే హైదరాబాద్ సిటీ నుంచి ప్రయోగించవచ్చు. దాన్ని హైదరాబాద్ సిటీలో అగ్ని 5ని ప్రయోగిస్తే 5,000 కిలోమీటర్ల అవతల దాకా వెళుతుంది. కాబట్టి బహవల్పూర్ వెళ్ళి ఈ 8 టన్నులు ఉన్న బాంబుని వేస్తే 8 టన్నుల బాంబు బంకర్ బరస్ట్ ఎందుకంటారంటే 80 నుండి 200 మీటర్ల కాంక్రీట్లో సొచ్చుకెళ్ళి మరీ పేలుతుందనమాట. కాబట్టి ఈసారి ఈ బహవల్పూర్లో ఉన్న ఈ మాస్క్ అని ఏది ఈ జైషీ మహమ్మద్ హెడ్ క్వార్టర్ అసలు ఆ నామరూపాలు లేకుండా పోతుంది. 8 టన్నులు అంటే 8,000 కిలోలు కన్వెన్షన్ వెపన్ అంటే ఈవెన్ బహవల్పూర్ సిటీ సర్వనాశనం అయినా ఆశ్చర్యం లేదు ఆ ప్రాంతంలో ప్రధాన భాగం. కాబట్టి బహవల్పూర్ పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు టెర్రరిస్ట్ క్యాంపుల్లో పాకిస్తాన్లో ఇండియా నుంచి సర్జికల్ అటాక్ ఎస్టిమేట్ చేసి వాళ్ళు టెర్రరిస్ట్ క్యాంపుల్ని ఖాళీ చేస్తున్నారు. అప్పుడు అలాగే తప్పించుకున్నాడు. కానీ ఇప్పుడు మసూద్ అజహార్ను కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది. మసూద్ అజహారు, హఫీజ్ సయ్యద్లు, తర్వాత ఈ కసూరి, ఈ ఎవరు ఈ ద రెసిస్టెన్స్ ఫోర్స్ పహల్గామ్ దాడి వెనకాల ఉన్న ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నిటి మీద మళ్ళీ దాడి జరిగే అవకాశం ఉంది. మళ్ళా సర్జికల్ స్ట్రైక్ జరుగుతుంది. మరి పాకిస్తాన్ రెస్పాండ్ అవుతుందంటే పాకిస్తాన్ రెస్పాండ్ అవుతే ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగిందో తెలుసు. అది పుల్వామా సర్జికల్ స్ట్రైక్ తర్వాత అది రెస్పాండ్ అవ్వలే. మొన్న రెస్పాండ్ అవుతే ఏం జరిగిందో తెలుసు. కాబట్టి ఈసారి భారత సర్జికల్ స్ట్రైక్ జరిగేది అగ్ని 5 బంకర్ బరస్ట్ బాంబుతోనే జరుగుతుంది. కానీ అలా అని ఏమీ లేదు. ఇండియా త్రివిధ దళాలు అక్కడ అలర్ట్ అయి ఉన్నాయి, హై అలర్ట్ అయి ఉన్నాయి. ఎప్పుడు పిలుపు వస్తుందో భారత ప్రభుత్వానికి అన్నట్టు రెడీగా ఉంది. దాన్ని భారత ఆర్మీ ఆపరేషన్ త్రిశూల్ అని, ఆపరేషన్ పింపుల్ అని జమ్మూ అండ్ కాశ్మీర్లో, ఇప్పుడు ఆపరేషన్ మరు అని ఇప్పుడు రాజస్థాన్ డిజర్ట్లో ఒక ఆపరేషన్ జరుగుతుందండి. అక్కడ ఈ రోబోటిక్ గాడిదలను కూడా ప్రయోగించడం జరుగుతుంది. డ్రోన్ వార్ఫేర్కి ప్రిపేర్ అయింది. అన్ని విధాలుగా భారతదేశం ప్రిపేర్ అయింది. ఇలాంటి సమయంలో భారత సర్జికల్ స్ట్రైక్ అగ్ని 5 బంకర్ బరస్ట్ బాంబులు ఉపయోగించిన, బ్రహ్మోస్లు ఉపయోగించిన పాకిస్తాన్ నుంచి రెస్పాండ్ రాదు. రెస్పాన్స్ వస్తే పాక్ సర్వనాశనం చేయడానికి భారత్ సంసిద్ధంగా ఉంది. కాబట్టి బంకర్ బరస్ట్ ఇప్పుడు ఎప్పుడైనా ఏ క్షణమైనా భారతదేశం నుండి అగ్ని 5 వెళ్ళి బంకర్ బరస్ట్ బహవల్పూర్ జైషీ మహమ్మద్ హెడ్ క్వార్టరు, అదేవిధంగా లాహోర్ దగ్గరున్న మురిద్కేలో ఉన్న లష్కరీ తోయిబా హెడ్ క్వార్టర్ని మళ్ళా భారత్తో సర్జికల్ స్ట్రైక్లో నాశనం చేసిందనే న్యూస్ని మనం ఏ క్షణంలోనైనా మనం వినబోతున్నాం. అదే మోడీ ఇంగ్లీష్లో ప్రపంచానికి మెసేజు గుర్తుపెట్టుకోవాలి. హిందీలో మాట్లాడితే ట్రాన్స్లేషన్ అవసరం కదా. అందువల్ల భారత ప్రధాని ఇంగ్లీష్లోనే ప్రపంచానికి మెసేజ్ ఇచ్చాడు. అందరూ అలర్ట్గా ఉండి భారతదేశం వదలదు. నేను ముందే చెప్పాను అదంపూర్లో ఆపరేషన్ సింధూర్ తదనంతరం ఏమనేది, ద వార్ ఆన్ ఇట్స్ ఎన్ యాక్ట్ ఆఫ్ వార్ అంటే ఒక్క బుల్లెట్ ఒక్క తోట వచ్చినా నేను యుద్ధాన్ని ప్రకటిస్తాను అని మోడీ అన్నదాన్ని ఇప్పుడు బంకర్ బరస్ట్ బాంబు రూపంలో మనం చూడబోతున్నాం. కొన్ని గంటల వ్యవధి నుంచి కొన్ని రోజుల వ్యవధిలో ఏ క్షణంలోనైనా జరగవచ్చు. ఇప్పుడు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, ఇప్పుడు భూటాన్ నుంచి రాగానే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ భద్రతా సమితి ప్రత్యేక క్యాబినెట్ సమావేశాన్ని ఆయన జరుపుతున్నారు. అజిత్ దోవల్ అదే మిషన్ మీద ఆయన కూర్చున్నారు. అజిత్ దోవల్ టోటల్ ఇంటెలిజెన్స్ చీఫ్స్తో సమావేశం అన్నీ జరుగుతుంది. ఎక్కడికక్కడ సీక్రెట్ ప్లాన్ ఇంప్లిమెంట్ అవుతుంది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ది సర్జికల్ స్ట్రైక్ విత్ ది అగ్ని 5 బంకర్ బరస్ట్ బాంబ్ దిస్ టైమ్.